హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం 1/2 kg చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమానికి మూత పెట్టి 1-2 గంటలు నాననివ్వాలి. ఆ తరువాత స్టవ్ మీద బాండ్రి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ నూనె వేసి మనం ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని వేయాలి. వేసి 10 నిమిషాలు మూత పెట్టాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఆ తర్వాత అందులో 2 ఉల్లిపాయలను సన్నగా తరిగిన ముక్కలను వేసుకోవాలి. 5 పచ్చిమిర్చి చిలుకలను వేసి కలుపుకొని మూత పెట్టుకోవాలి 2 నిమిషాలు. ఆ తర్వాత అందులో టీ గ్లాస్ నీళ్ళు పోసి ఉడికించాలి. ఉడికిన తర్వాత అందులో 1 స్పూన్ కారం, చికెన్ మసాలా, కరివేపాకు వేసి కాసేపు వేయించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ కట్టేయాలి. అంతే, ఎంతో నోరూరించే నా స్టైల్లో చేసిన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ఒక్కసారైనా ట్రై చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.